దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో మనం అనుకుంటూ ఉంటాం చక్కటి వస్త్రాలు ధరించాలని, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి నాన్ వెజ్ భోజనం చేయాలని అనుకుంటాం లేదా? అయితే అంతకంటే ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కూడా ఒక నాన్ వెజ్ భోజనమే చేస్తున్నాం చెప్పాలంటే. ఎందుకంటే మూడు వాగ్దానాల గురించి మరి అన్న క్లుప్తంగా మీకు బోధించాడు. మీరు అనుకుంటున్నారా అది నిజమైన ఆహారమే అని? మనం ఇంటికి వెళ్ళి తినేది ఇప్పుడు తినేస్తాం, రేపటికల్లా అరిగిపోద్ది, అంత నార్మల్ అయిపోద్ది. కానీ ఈరోజు మనం 1వ తారీఖున, అదేవిధంగా రాత్రి కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మేము ధ్యానించాం. మరి ఇవి మన నిత్య జీవానికి సంబంధించిన వాగ్దానాలు, వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అది ఒక చివరి వాగ్దానంని మనము చదువుదాం. యోవేలు 2వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజల్ని హెచ్చరించడానికి దేవుడు తన ప్రజల్లో కొంతమంది లేవనెత్తుకుంటాడు. ఆ విధంగా లేవనెత్తిన వారిలో ఈ యొక్క ప్రవక్త యోవేలు కూడా. యోవేలు, యోనా, ఓబద్యా, ఆమోస్ చూశారు కదా, వీళ్ళందరినీ మైనర్ ప్రాఫిట్స్ అంటారు, చిన్న ప్రవక్తలు అంటారు. మరి దేవుడు వారిని లేవనెత్తుకొని ఎప్పుడైతే దేవుని పిల్లలు ట్రాక్ తప్పుతారో, అంటే పక్కకి వెళ్తారో, దేవుని మార్గంలోకి వెళ్లకుండా దేవుని మార్గం నుంచి పక్కకి తొలుగుతారో, అప్పుడు ఈ ప్రవక్తలు అనే వాళ్ళు లేచి నిలబడి హెచ్చరిస్తూ ఉంటారు అనమాట. ప్రజలారా మీరు వినండి, మారు మనసు పొందండి, దేవుని తట్టు తిరగండి అని చెప్పి దేవుని యొక్క ప్రవక్తలు హెచ్చరిస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే యోవేలు 2:12 చూడండి ఒకసారి ఏమనుందో. 2:12 ఇప్పుడైనను దుఃఖించుచు నా యొద్దకు రండి. అదే విధంగా ఆమోజు గ్రంథం 4:11 చూద్దాం, పక్క పేజీలో ఉంటది. యోవేలు తర్వాత ఆమోజు 4:11 కూడా ఒకసారి చూడండి. నా తట్టు తిరిగిన వారు కారు అనే మాటను చూస్తా ఉన్నాం. యోనా 3వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం, పక్కనే ఉంటుంది. యోనా 3:9 మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఆ విధంగా చూసుకుంటూ పోతే మీకాలో 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటది. అవన్నీ మనకి ఎందుకు చెప్పానంటే ఈ వచనాలు తన ప్రజల్ని సరిచేయటానికి దేవుడు తన సేవకులను వాడుకొని, తన ప్రవక్తలను వాడుకొని మరి ఆయన తట్టు తిరుగులాగున ఆయన ప్రజల్ని ఆయత్తపరుస్తూ ఉంటాడు, ఆయన జనుల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఈనాడు మనందరం కలిసి ఈ యొక్క వాగ్దానం మనం చదివాం. యోవేలు 2:25 మిడతలు తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును అనే వచనం చదివాం. మీకు అందరికీ అర్థమవుతుందా ఈ మిడతలు ఎందుకు తిన్నాయి ఆ పంట అనేది? మీరు ఆలోచించండి. ఈ యోవేలు గ్రంథం ఎంతమంది చదివారు? యోవేలు చదవకపోతే ఈరోజు వెళ్ళి చదవండి. అయితే ఇదొక విపత్తు. ఇజ్రాయేలీ ప్రజలు దేవుని మాట వినకుండా వారి సొంత మార్గాల్లోకి వెళ్ళి విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు వాళ్ళ మీద ప్రకటించిన ఆ యొక్క విపత్తు, దేవుడు ప్రకటించిన ఆ ఉగ్రత అది. ఇక్కడ చూసినట్లయితే ఈ యోవేలు గ్రంథంలో ఈ యోవేలు ప్రవక్త చెప్తుంది. 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో యోవేలు ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం సగం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు యెహోవా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఉగ్రతను మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇజ్రాయేలీలకి ఒక పెద్ద విపత్తు సంభవించింది. మనకు కూడా ఒక విపత్తు సంభవించింది. కరోనా అనే విపత్తు సంభవించిందా లేదా? అప్పుడు మనం ఏం ఆలోచించాం? కరోనా టైంలో ఏం ఆలోచించాం? ఆ విపత్తు వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు అనమాట. వాళ్ళు వచ్చారు, పనులు లేవు ఒక పక్క,
ఒక పక్క తినడానికి తిండి అయిపోతా ఉంది. ఎంతమంది క్వారంటైన్లో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు కదా కరోనా టైంలో. ఒక్క లైన్ బయటకు వచ్చారా? ఒక్క లైన్ పని చేసుకోగలిగారా? లేదు. అటువంటి విపత్తే ఇక్కడ కూడా, ఆమోజ్లో కూడా అటువంటి విపత్తే వచ్చింది. అయితే అక్కడ ఆమోజ్లో వచ్చిన విపత్తు ఏంటంటే మిడతల దండి వచ్చేసి వీళ్ళు పండించిన పంటలు, సంవత్సరాల తరబడి పండించిన పంటలు, గింజలు అన్నిటినీ తినేసిందంట. అంటే మిడతలకి ఎవరు చెప్పారు? మిడతలే వచ్చేసినాయా? లేదు, దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించబట్టి మిడతలు వచ్చేసి ఆ పంటని, ధాన్యాన్ని అసలు తినడానికి తిండే లేకుండా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయింది. మిడతల దండ ఒకటి. రెండవది, వాళ్ళకి తిండి లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ ఆకలితో ఉన్నారనమాట. ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి, పొట్టలో కూర్చున్న ధాన్యం నాశనం అయిపోయింది. చిన్న బిడ్డలు, పసిపిల్లలు, వృద్ధులు, మరి యవనస్తులు అందరూ కూడా తిండి లేక, కరోనా టైంలో కూడా తిండి లేక చాలా మంది చచ్చిపోయారు. మీకు తెలుసో లేదో. సొంత ఊర్లకి వెళ్ళటానికి రైలు పట్టాల మీద నడుచుకుంటా వెళ్ళి, రోడ్ల మీద నడుచుకుంటా వెళ్ళి మార్గం మధ్యలో కుప్ప కూలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది. మూడవది, ఇంకొక భయం ఏంటంటే ఈ ఇజ్రాయిల్ ప్రజలకి ఒక భయం పుట్టుకొచ్చింది అనమాట. మిడతలు వచ్చినాయి, తినేసినాయి, పోయినలే అనుకుంటున్నారు. మళ్ళా పంట వేయటం మొదలు పెడతారు, మళ్ళీ మిడతలు వచ్చి తినేస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళకు ఒక భయం మొదలవుతుంది. మనం ఎంత కష్టపడినా కూడా మన కష్టార్జితం మన చేతుల్లో నిలవట్లేదు. మనం ఎంత శ్రమ పడినా కూడా ఆ శ్రమని మనం తింటం లేదే. ఎందుకు తెలుసా? దేవుని ఉగ్రత ఎవరి మీద అయితే ఉంటుందో అటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇజ్రాయేలీలు కూడా ఈ మూడు ప్రాబ్లమ్స్, ఈ మూడు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. మూడిటి విషయాల మీద భయం కలిగి ఉన్నారు. ఒకటి ఏంటంటే మిడతలు వచ్చి మా పంటలు నాశనం చేస్తాయని భయపడుతున్నారు. ఇంకో భయం ఏంటంటే ఎక్కడ మాకు తిండి లేకుండా పోతుందో అని భయపడుతున్నారు. సరే, ఇప్పుడు పోయినాయి, మరలా రేపు రాకుండా ఉంటాయా అనే మూడో భయం కలిగి కూడా ఉన్నారు. కరోనా టైంలో మనం అనుభవించాం ఈ మూడు కూడా. కరోనా మళ్ళా రాదని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? కరోనా లాంటి విపత్తులు ఇంకా రావు మన భూమి మీదకి అని ఎవరైనా రాసిస్తారా? చెప్పండి. దేవుడు విపత్తుల్ని పంపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రజల్ని తన మార్గంలోకి తిప్పుకోవడానికి. ఇక్కడ ఆమోజు గ్రంథంలో కూడా అదే జరిగింది. మిడతలు తినేసినాయి అంట. అయితే ఈ మూడు సమస్యల్ని చూస్తున్నా ఉన్నాం. మరి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం వరకు అక్కడంతా కూడా ఇజ్రాయేలీలు చేసిన పాపాలని, వాళ్ళు చేసిన తిరుగుబాటుని ఆ ప్రవక్త హెచ్చరిస్తా ఉన్నాడు. మరి తర్వాత 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 3వ అధ్యాయము 21వ వచనం వరకు ఆమోజు గ్రంథం. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఈ యొక్క 2వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 21వ వచనం వరకు దేవుడే తను మాట్లాడటం మొదలు పెట్టాడు. అందరి దగ్గర ఈ వాగ్దానాలు ఉన్నాయి కదా, క్యాలెండర్లు కూడా తీసుకున్నారు, అది కూడా తీసుకున్నారు. మనం ఏం చేస్తాం? చివర వాగ్దానాలన్నీ చదివేసి గోడకతికి ఇచ్చేస్తాం. తర్వాత ఒక 10 రోజులు చూసుకుంటా ఉంటాం, బాగుంది, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా 2వ వారం అసలు మర్చిపోతాం వాటి గురించి. మళ్ళీ వాటికి దుమ్ము బట్టి, ధూళి బట్టి అంతే ఉంటాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం అన్న ఇంకొక వాగ్దానం వేస్తాడు, మళ్ళీ అవి తగిలిస్తాం. అట్లా చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? మీకు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ యొక్క వాగ్దానంకి ముందే ఉంది, వెనకే ఉంది, అసలు ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడని మీరు ఎప్పుడైనా ధ్యానించారా? రాత్రి ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? మీరు తీసుకున్న వాగ్దానము దాని ముందే ఉంది, వెనకే ఉందో చదివారా? అది ఎవరికి చెప్పారు? అది నా జీవితంలో ఎలా ఫలించిద్ది, దానికి నేనేం చేయాలి అని మీరు ధ్యానించారా? ధ్యానిస్తే వెళ్ళండి గుడ్. దేవుని ట్రాక్లోనే మీరు ఉన్నారు. ధ్యానించకపోతే మీరు మొదలు పెట్టండి. ఆయన వాక్యాన్ని ఈజీగా తీసుకోవద్దు. అయితే ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ఒకసారి చూసి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 18వ వచనం. యోవేలు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనేను. ఎందుకు జాలి చేసుకుంటాడు? దేవుడు ఎప్పుడు జాలి పడతాడు ఒకళ్ళ మీద అంటే, తిండి తినలేదని జాలి పడతాడా దేవుడు? అరే, నా బిడ్డల యొక్క ఆహారాన్ని మొత్తం మిడతలు తినేసినాయే, పాప వాళ్ళకి ఆహారం లేదే అని జాలి పడుతున్నాడా? దేని విషయమై జాలి పడుతున్నాడు ఆయన అంటే,
నా జనులు తమని తాము తగ్గించుకొని వాళ్ళు ఏం చేశారంటే, చూడండి ఇక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయము 12వ వచనం. రండి వాక్, ఇదిగోండి చాలండి. ఈ మిడతలు తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును. మీకు ఈ వాగ్దానం కావాలంటే, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే మీరేం చేయాలంటే 12వ వచనంలో చెప్పిన పద్ధతిగా మీరు చేస్తే ఈ వాగ్దానం మీకు వస్తుంది. ఇక్కడ మిడతలు తినేసినేమో మీ జీవితాల్లో గడిచిన సంవత్సరంలో మీరు సంపాదించిన డబ్బులు ఎవడో అన్యాయంగా తీసుకొని ఉండొచ్చు. మీ కష్టార్జితానికి తగ్గ ఆ యొక్క జీతాన్ని మీకు ఇవ్వకుండా వాడే తినుండొచ్చు. లేకపోతే మీరు కష్టపడి సంపాదించుకున్నంత ఎక్కడో పోయి ఉండొచ్చు. ఎన్నో నష్టాల్లో మీరు ఉండుండొచ్చు గడిచిన సంవత్సరాల్లో. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పంటనంతా మీకు మరలా తిరిగిస్తా అంటున్నాడు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే. వారి మీద ఏం చూపిస్తాను అంటున్నాడు దేవుడు అంటే, జాలిని చూపిస్తాను. 18వ వచనం, జాలిని చూపిస్తాను అంటున్నాడు. జాలి చేసుకొని యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసము, తైలమును మీకు పంపించేద. చూడండి 18వ వచనం నుంచి 27వ వచనం వరకు ఇందాక అన్న కూడా చెప్పారు, దేవుడు సమస్తాన్ని పునరుద్ధరిస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు నష్టపోయిన ప్రతి దాన్ని పునరుద్ధరిస్తాను అంటున్నాడు. నువ్వు బాధపడతా ఉండొచ్చు, నేను కష్టపడ్డాను కానీ నాకు తగిన ఫలం రాలేదే అని బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు ఈ దినాన్ని నీకు ఆ వాగ్దానం ఇస్తున్నాడు, నీకోసమే. ఆయన పునరుద్ధరించబోతున్నాడు నీ జీవితంలో. కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇంటికెళ్ళి చదవండి 2వ అధ్యాయం 18 నుంచి 27 వరకు. మొత్తము రెస్టోర్ చేయబోతున్నాడు ఆయన. నీ మీదనున్న నిందను తీసేయబోతున్నాడు. మరి అది శారీరక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాడు అని ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసి తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉన్నారు కాబట్టి. రెండవది ఏంటంటే 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం 2:16. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆ ఊర్లో ఎవరెవరైతే ఉన్నారో పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు, చేసుకోబోతున్న వాళ్ళు అందరూ వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. దేవుడు ఆ మాటలు, వాళ్ళ ప్రార్థనలు విన్నాడంట, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడంట. చూడండి ఒకసారి 27వ వచనం చదవండి. 2వ అధ్యాయం 27. అమ్మ 2:27 అమ్మ. చాలా 3:21 కూడా చదవండి. 21. యూదా దేశంలో తరతరములకు యెహోవా. అవునండి, యెహోవా ఎక్కడ ఉంటానంటున్నాడు? ఆకాశంలో కాదు, సియోనులో తన ప్రజల మధ్య నివాసం ఉంటాను. నేను ఇప్పుడు దాకా మీ మధ్య లేను కదా, అందుకే మీకు ఇన్ని తెగుళ్ళు వచ్చినాయి, మిడతలు వచ్చి తినేసినాయి, ఆహారం లేక చచ్చిపోతున్నారు. కానీ మీరు తగ్గించుకొని ఉపవాసం ప్రార్థన చేశారు, మీ పాపాలను ఒప్పుకున్నారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి సమస్తమును చక్కబరిచి నేను మీతో నివాసం చేస్తాను అని అన్నాడు. దేవుడు ఇప్పుడు మీతో నివాసం చేశాడా లేదా? ఏం పేరు ఆయనది? దేవుడు మనకు తోడు అని బైబిల్లో ఒకటి ఉంది. దానికి ఏం పేరు ఉంది? ఆయన ఇమ్మానుయేల్. ఉన్నాడా లేదా? ఇప్పుడు అన్నాడు ఇశ్రాయేలు నివాసం, వాళ్ళ మధ్యలో నివాసం ఉన్నాడు, సియోను జనుల మధ్యలో. ఈనాడు మనతో కూడా నివాసం ఉంటాడు. ఎప్పుడు అంటే నన్ను నేను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా పాపాలను నేను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క 3వ వాగ్దానము మీ జీవితాల్లో ఫలిస్తుంది. నాకు ఈ వాగ్దానాలు వద్దు. ఏమొద్దంటే 28వ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో అన్న చెప్పారు కదా ఇందాక. అంటే శారీరక భౌతికపరమైన ఆశీర్వాదాలని మనం కోల్పోతాం,
ఆత్మ సంబంధమైన నిత్య జీవం సంబంధించిన ఆ యొక్క వాగ్దానాలను కూడా మనం కోల్పోతాం. యెషయా 5:55 1-3 వచనాలు ఒకసారి చదవరా గట్టిగా. చదివారండి ఈ వచనం? అందరి దగ్గర బైబిల్లో ఉన్నాయి కదా. చూడండి, ఆహారం కాని దాని కొరకు రోకలు ఎందుకు ఇస్తున్నారు అంటున్నాడు. సంతుష్టి కలగజేయని దాని కొరకు మీరు ఎందుకు మీ కష్టార్జితాన్ని పెడుతున్నారు అంటున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. చాలా కష్టపడతా ఉంటారు కానీ మరి ఆ తిన్నది కూడా అరగదు వాళ్ళకి. పాపం ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వస్తారు కానీ సరిగా పడుకోను, విశ్రాంతి సరిగా తీసుకోలేని స్థితిలో ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి. దేవుడికి రావాల్సిన మహిమని, దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఆ సృష్టికర్తను మరచి ఏదైతే అవసరం లేనిదో దానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీవితంలో సంతృప్తిని వాళ్ళు పొందలేకపోతున్నారు. మిడతలు తినేసిన పంటలాగానే ఉంటుంది మన సంపాదన అంతా కూడా. కష్టపడుతున్నాం పోతుంది, ఎక్కడ నిలవట్లేదు. ఎందుకు? ఆయన వదిలిపెట్టాం కాబట్టి. సరే అయిపోయింది, డ్యామేజ్ అది జరిగిపోయింది, వదిలేశాడు దేవుడు అంటే. దేవుడే ఒక మాట చెప్తున్నాడు, మీరు ప్రార్థించండి, ఉపవాసం ఉండి అడగండి, ప్రార్థించండి, క్షమాపణ కోరమని అడుగుతున్నాడు. నాటట్టు తిరగండి అని చెప్తా ఉన్నాడు. తిరిగినట్లయితే ఈ 3 వాగ్దానాలు మీరు తప్పకుండా స్వతంత్రించుకుంటారు. ఈ 3 కాదు, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలన్నీ మనకే, కానీ షరతులు ఉన్నాయి. ఆ షరతులు మనం పాటించాలి. యోవేలు 2:26-27. లేడు అని తెలుసుకుంటా. అంటే అసలు ఎందుకు దేవుడు ఇవన్నీ పంపిస్తున్నాడు? అసలు తెగులు పంపించడం ఎందుకు? మరలా నేనున్నాను, నేను బాగు చేస్తాను అంటారు ఎందుకు అని అంటారు కదా చాలా మంది. ఇక్కడ చూసినట్లయితే ఎవరు పంపిస్తున్నారు? మిడతల్ని ఎవరు పంపిస్తున్నారు? వాళ్ళ మనసుల్ని వాళ్ళు ఆ విధంగా నష్టపోవడానికి కారణం ఎవరు? ఎందుకు? దేవుడే అన్నారు బాగుంది. ఎందుకు అంటే కారణం వాళ్ళు చేసిన క్రియలు, దుష్ట క్రియలు, దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిన క్రియలు. కాబట్టి ఈ యొక్క టైంలో నేను 3 వచనాలు చూపిస్తాను. ఇదే యోవేల్లో 2:19 చూడండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరస తైలమును మీకు పంపించెదను. ఇక్కడ ఇంగ్లీష్లో అవమానాస్పదముగా చేయక అని ఉంది కదా, నెవర్ అగైన్, నేను మరలా ఇంకెప్పుడు చేయను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. 26వ వచనం కూడా చూడండి, అక్కడ కూడా నెవర్ అగైన్, నా జనులు ఇకనెన్నటికీ, నెవర్ అగైన్, సిగ్గునొందరు, ఇంకెప్పుడు వారిని సిగ్గుపరిచేలాగా నేను చేయను. ఇంకొక 27వ వచనం కూడా చూడండి, చివరి లైన్, నా జనులు ఇకనెన్నడూ సిగ్గునొందరు. వాగ్దానాలు ఇకనెన్నడూ చేయను, ఇక్కడెన్నడూ సిగ్గుపరచనియను. ఇంత ప్రశస్తమైన వాగ్దానాలు మీకు కావాలంటే మీరు ఒకటి చేయాలి. యోహాను సువార్త 6:27. యోహాను సువార్త 6:27. ఆహారం కొరకు కష్టపడుతుంది, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుతుంది. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. చాలా క్షయమైన ఆహారం ఉంది ఈ ప్రపంచంలో. మరి అక్షయమైన ఆహారం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ దినాన, ఈ సంవత్సరం దేని కొరకు నువ్వు కష్టపడాలని ఆలోచిస్తున్నావు? నువ్వు 3 పూట్ల తినడానికి మరి పగలంతా 10 గంటలు కష్టపడతావు, 12 గంటలు కష్టపడతావు. కానీ నీ ఆత్మ విషయమై, నీ ఆత్మ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం పట్ల నువ్వెంత కష్టపడుతున్నావు? 52 వారాలు ఉన్నాయి మనకి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం 52 ఉంటాయి. ఈ 52 వారాల్లో మనం సంఘానికి రమ్మంటే రాలేం. మనకు అన్ని బాగున్నప్పుడే వస్తాం, ఏదైనా సమస్య వచ్చినా మళ్ళీ వస్తాం, మధ్యలో దేవుని మర్చిపోతూ ఉంటాం. తీర్మానం చేసుకున్నాం, ఈ 52 వారాలు ఖచ్చితంగా నేను దేవుని సహవాసంలో ఉంటాను, దేవుని బిడ్డలతో నేను గడుపుతాను, ఆయన పరిశుద్ధులతో సహవాసం చేస్తానని తీర్మానం చేసుకుంటాను.
మరి నశించిపోయే ఆహారం కోసం మనం అంత కష్టపడుతున్నాం. నిత్య జీవం రావాలంటే ఈజీగా వచ్చేస్తుందా మనకి? ఈజీగా దేవుడు ఈజీగా ఇచ్చేస్తాడండి నిత్య జీవం? కష్టపడద్దా? అక్షయమగు ఆహారం కొరకు కూడా కష్టపడమంటున్నాడు. కష్టపడమంటే ఇక్కడికి వచ్చి బరువులు పోయి అంటలేదు. రండి, ఆయన మందిరానికి రండి, వచ్చి వాక్యాన్ని నేర్చుకోండి, ప్రార్థించండి పరిశుద్ధులతో. మనకి మంగళవారం సహవాస కూడికలు జరుగుతాయి, ప్రార్థన కూడిక జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం అనేక విషయాలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంతమంది వస్తున్నారు? ఎవరు రా? ప్రార్థనలకు రావాలి. సహవాసంతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. అదే సామెత ఉంది కదా, ఒక పేట తాడు కన్నా 3 కాదు, ఇక్కడ 10 మంది పేట తాడు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ ప్రార్థన. చాలా మంది మా ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని అంటారు, కానీ సమస్యలని ఇంటి దగ్గరే మాట్లాడతారు, కానీ మందిరంకి వచ్చి మరి ప్రభువు చెప్పుకుందాం, పరిశుద్ధులతో సహవాసం చేసి ప్రార్థన చేద్దాం అని కూడా ఎవరికి ఉండదు. ఒకసారి మీకు ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడో చేయడం మీరే చూడండి. కాబట్టి మనం ఈ యొక్క మరి కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకుందాం, అక్షయమగు ఆహారం కొరకు మనం కష్టపడదాం, సహవాసంతో కలిసి ముందుకు వెళ్దాం. దేవుడు అప్పుడే మనకి ఏమని వాగ్దానం చేస్తాడంటే, మన ఆ మిడతలు తినివేసిన సంవత్సరాల పంటని మనకి ఇస్తా ఉంటాడు. మీ అందరికీ తెలుసో లేదు, ఈ మిడతల యొక్క బెడద ఇప్పటికి కూడా ఉంది. ప్రతి సంవత్సరము జనవరి ఎండింగ్లో, ఫిబ్రవరి టైంలో పంజాబ్ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో మిడతలు వచ్చి వాళ్ళు వేసిన ఆ పంట ఉంటుంది కదా, మొక్కజొన్న, గోధుమ, వరి, అవన్నీ తినేస్తున్నాయి ఇప్పటికి కూడా. ఎవ్రీ ఇయర్ వస్తాయి అవి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ వస్తాయి అంటే దేవుని యొక్క ఉగ్రత. అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఆయన సూచక్రియలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి సిద్ధపడదామా? మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి చిన్న ప్రార్థన చేసి నేను